హాయ్ అండి. రాత్రి మిగిలిపోయిన అన్నంతో మీరేం చేస్తారు? నేనైతే ఇలా చేసుకొని తింటాను. అసలే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఉదయాన్నే ఈ విధంగా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలా మిగిలిపోయిన అన్నంలో కొంచెం పెరుగు, సాల్ట్ని వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకొని మరీ చిక్కగా కాకుండా కొంచెం లిక్విడ్గా కలుపుకోవాలి. అప్పట్లో మన నాయనమ్మలు, అమ్మమ్మల కాలంలో ఏం చేసేవాళ్ళంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలో అన్నం వాడ్చిన గంజిని పోసి పెట్టుకునే వాళ్ళండి. తెల్లారికి అవి పులుస్తాయన్నమాట. అలా పులిస్తే ఏంటంటే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దాన్ని తినడం వలన హెల్త్కి చాలా మంచిదన్నమాట. అప్పట్లో వాళ్ళకి ఇన్ని రకాల టిఫిన్స్ లేవండి, దీన్నే తినేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇలా తినడం వలన రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవన్నమాట. ఇప్పటికీ మీరు గమనించినట్లయితే మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు ఎలాంటి బీపీలు, షుగర్లు లేకుండా ఎంత హెల్తీగా ఉంటారో గమనించే ఉంటారు కదా. ఇలా తినడం వల్లనే వాళ్ళు అంత గట్టి బలంతో ఉంటారనమాట. అయితే నేను ఒకసారి ఇలా తింటూ ఉంటే మా పాప టేస్ట్ చూసింది, బాగా నచ్చేసింది అనమాట. ఇంకెప్పుడైనా నైట్ అన్నం మిగిలితే ఇలా చేసి పెట్టమ్మా, నేను తింటానని చాలా ఇష్టంగా తింటుంది. మీరు కూడా తప్పకుండా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీక్లీ 2 times అయినా ఇలా తినండి, హెల్త్కి చాలా మంచిది.